మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. చంద్రబాబు నివాసం దగ్గర పోలీసులు కాన్వాయ్ ని ఏర్పాటు చేస్తున్నారు, భద్రతను పెంచుతూ ఉన్నారు. చంద్రబాబు ఇంటి దగ్గరకు అప్పుడే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. చంద్రబాబుకు భద్రతను కల్పించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారిక నివాసాన్ని అధికారంలోకి వచ్చిన వైసీపీ కూల్చివేసింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నివాసం దగ్గరకు భద్రతా సిబ్బంది అక్కడికి వస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా చంద్రబాబు నివాస ప్రాంతాన్ని ఇంటి దగ్గర పూర్తిగా భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి, సెక్యూరిటీ పెంచాలి అని. చంద్రబాబుకు కాన్వాయ్ని పోలీసులు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటికి డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కూడా చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బోయపాటి శ్రీనివాసును దగ్గరుండి చూసుకోమని చెప్పినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియచేయటానికి బోయపాటి శ్రీనివాస్. ఒకసారి మనం చంద్రబాబు నివాసం దగ్గర దృశ్యాలు చూడొచ్చు. ఇప్పుడే పోలీసు అధికారులు అక్కడ చేరుకుంటున్నారు. డీజీపీ ఆదేశాలతో చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అధికారిక నివాసాన్ని కూల్చివేసింది అధికార వైసీపీ. ఇప్పుడు పోలీసులు మళ్ళీ చంద్రబాబు నివాసం దగ్గర భద్రతా ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. టీడీపీ నేతలు చెప్తున్నారు 5 సంవత్సరాలు కలగా మారిపోయింది, మళ్ళీ ఇప్పుడు మా పాలన వస్తోంది, ఇన్నాళ్ళు మేము మగ్గిపోయాము, ఆంక్షల సుడిగుండంలో మగ్గిపోయాము అని టీడీపీ కేడర్ చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు నివాసం దగ్గరకు కాన్వాయ్ని సిద్ధం చేస్తుండటంతో టీడీపీ నేతలో జోష్ కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆ దృశ్యాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు ఆర్టీవీ స్క్రీన్ పైన చూసాం. ఉండిలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ రఘురామరాజు టీడీపీ నుంచి పోటీ చేశారు. రామరాజు నిజానికి రామరాజుకు టికెట్ను కేటాయించి ఆ తర్వాత రఘురామరాజుకు టికెట్ను ఇచ్చింది. అక్కడ నుంచి శివరామరాజు రెబల్గా పోటీ చేసినప్పటికీ శివరామరాజు గెలవలేదు, వైసీపీ కూడా గెలవలేదు. రఘురామరాజు అక్కడ విజయం దూసుకు వెళుతూ ఉండటంతో రామరాజు వర్గం కూడా సంబరాలు చేసుకుంటుంది. రామరాజుకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన టీడీపీ గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. మనకి రామరాజు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. శివరామరాజు ఉండిలో ప్రత్యర్థిగా రెబల్గా పోటీ చేయడంతో ఫలితం ఏ విధంగా ఉంటుందో అనే భయం అక్కడ కనిపించింది. కానీ అక్కడ ఎటువంటి భయం లేదు. టీడీపీ కూటమికే, ఎన్డీఏ కూటమికే ఉండి ప్రజలు విజయాన్ని కట్టబెడుతూ ఉన్నారు. రఘురామరాజు, రామరాజు, శివరామరాజు ముగ్గురు పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థి ఏమాత్రం అక్కడ బలాన్ని చూపించలేదు. శివరామరాజు టీడీపీ ఓట్లను చీల్చుతారేమో అని భయపడ్డారు, కానీ శివరామరాజు ఆయన ప్రభావాన్ని ఏ విధంగా చూపించలేకపోయారు. విజయ కేతనాన్ని ఎగరవేసింది ఉండిలో. టీడీపీ ఉండిలో మరోసారి తన ఆధిక్యతను నిలబెట్టుకుంది, తన విజయాన్ని నిలబెట్టుకుంది. టీడీపీలో ఉండి కార్యకర్తలు చేస్తున్న సంబరాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 35 అసెంబ్లీ నియోజకవర్గాలను దాదాపు టీడీపీ విజయం దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. గత ఎన్నికల్లో కేవలం ఉండి పాలకొల్లు 2 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి 15 నియోజకవర్గాలను విజయం దిశగా టీడీపీ ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రఘురామరాజు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు, పక్కలో బలిలా మాట్లాడారు. ఆయన ఈసారి టీడీపీ నుంచి పోటీ చేశారు, ఉండి నియోజకవర్గం నుంచి. ఇప్పుడు ఉండిలో రఘురామరాజు విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. రఘురామకృష్ణరాజు ఆయన విజయం గురించి మాట్లాడుతున్నారు. రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మా ప్రతినిధి రాజేష్ తో కూడా మాట్లాడదాం. రాజేష్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పసుపు సునామీ కనిపిస్తోంది, కూటమి సునామీ కనిపిస్తోంది. కేవలం వైసీపీ గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన స్థానాలకు కూడా పరిమితం కాలేకపోతుంది. మొత్తం సినారియోని ఏ విధంగా చూడాలి? అండ్ చంద్రబాబు నివాసం దగ్గర పరిస్థితి ఏంటి? చంద్రబాబు నివాసం వద్ద ఇప్పటికే భద్రతా సిబ్బంది వస్తూ ఉన్నారు. అంటే ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది కాబట్టి కొంతమంది సిఐఎస్ఎఫ్ బలగాలు మాత్రం ప్రస్తుతం చేరుకుంటున్నాయి. ఒకటి నేతలు కూడా ఒక్కొక్కరికి వస్తున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నివాస్కి వచ్చారు. అంతేకాదు బోయపాటి శ్రీని కూడా కొద్దిసేపు మీద చంద్రబాబుని కలిశారు. కలిసిన తర్వాత శంకుస్థాపన సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి బాధ్యతలు
వేరుశనగ నూనెతోనే మొదలు. ఆహం ఆహం బామ్మ చేతి ఆవకాయ పచ్చడి ఓయమ్మా, ఒక్క బొట్టు కూడా వదలలే రసలు. ఆహం ఆహం 5 వేళ్లతో కలుపుతూ ఉంటే గోధుమలు 5 ఏళ్లు దాటిపోవాలి. ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. తరతరాలకు మన వారసత్వ సంపదను అందిద్దాం. పోలీసు విభాగం అంతా కూడా మరి కాసేపట్లోనే అంటే 12 తర్వాత రాజేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. టీడీపీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్తూ ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చురుకుగా జరుగుతూనే ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర భద్రతను పెంచారు. డీజీపీ ఆదేశాలతో సెక్యూరిటీని పెంచాలి అనే ఆదేశాలతో పోలీసులు ప్రస్తుతం చంద్రబాబు నివాసం దగ్గరకు భద్రతను పెంచడానికి చేరుకుంటూ ఉన్నారు. అంతేకాదు చంద్రబాబు నివాసానికి బోయపాటి శ్రీనివాస్ కూడా చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను చూడాల్సిందిగా బోయపాటికి చంద్రబాబు చెప్పారు. దీంతో బోయపాటి చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను చూసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఆ ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే మొదలైపోతున్నాయి. మా ప్రతినిధి రాజేష్ తో మాట్లాడదాం. రాజేష్, ఏంటి చంద్రబాబు నివాసం దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ ఎటువంటి భద్రత ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికైతే కొంతమంది స్థానిక పోలీసులతో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా చేరుకున్నాయి. మరి కాసేపట్లో మరింత భద్రత పెరిగే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు బోయపాటి శ్రీని అయితే చంద్రబాబును కలిశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు బాధ్యతలు బోయపాటి శ్రీనికి అప్పగించినట్టు తెలుస్తుంది. అమరావతి ప్రాంతంలోనే అంగరంగ వైభవంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం 8 లేదా 9వ తేదీలో చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సునామీ అంటే మీరు చెప్పినట్టే పసుపు సునామీ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దాదాపు 151 స్థానాలను దాటుకుని అంటే 2019లో వైసీపీకి ఇచ్చినటువంటి థంబింగ్ మెజార్టీని దాటుకుని కూటమి దూసుకుపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చుకుని సంబరాలు చేసుకున్న ఒక మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ప్రమాణ స్వీకారం పైనే అందరి చూపు కనబడుతుంది. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ విధంగా చేస్తారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో బోయపాటి శ్రీనికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే గతంలో కృష్ణా పుష్కరాలు అదేవిధంగా గోదావరి పుష్కరాల సమయంలోనూ బోయపాటి శ్రీను చాలా అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించిన మహానాడు వేదిక రూపకల్పన విషయంలోనూ బోయపాటి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకార బాధ్యతలు అక్కడ మొత్తం స్టేజ్ బాధ్యతలు అన్ని కూడా బోయపాటి శ్రీనికి అప్పగించినట్టు తెలుస్తుంది. ఆయన ఈ రోజు నుంచే ఆ పనిలో నిమగ్నమయ్యే అవకాశం కనబడుతుంది. మందడం, వెలగపూడి పరిసర ప్రాంతాల్లోనే మా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సాయంత్రం నుండి మొదలు కాబోతున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి బయటకు వస్తున్న వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? మాట్లాడుతున్నారు ఏమన్నా? ఎవరు కూడా మాట్లాడలేదు. నైరాస్యంతో వెళ్ళిపోతున్నారు. కొడాలి నాని, వలమని వంశీ, కైలా అనిల్ కుమార్ ఇలా చాలా మంది కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతున్నారు. 1 సైడెడ్ గా కౌంటింగ్ జరుగుతుంది. ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా నైరాస్యంతో వాళ్ళంతా కూడా కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మీరు నిజంగా చరిత్ర సృష్టించారు. ఒక దుర్మార్గుడిని వదిలించండి